ఇక వసుధార యూత్ ఫెస్ట్ కోసం ముందే కాలేజ్‌కి వచ్చేస్తుంది. స్టూడెంట్స్ కొంతమంది గుడ్ మార్నింగ్ మేడం అంటూ దగ్గరికి వచ్చి వసుతో మాట్లాడుతూ ఆమెతో పాటు నడుస్తూ లోపలికి వస్తారు. కాలేజ్ ఎంట్రన్స్‌లో శైలేంద్ర పెట్టించిన రిషి ఫ్లెక్సీలు చూసి వసుధార షాక్ అయిపోతుంది. వావ్ మేడం! రిషి సార్ వస్తున్నారా? భలే సర్ప్రైజ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ అని స్టూడెంట్స్ వెళ్ళిపోతారు. ఇంతలో శైలేంద్ర వసుధర దగ్గరకు వచ్చి ఎలా ఉంది నా దెబ్బ అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ఇక వసుధార భయపడి ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మహేంద్ర, అనుపమ కూడా కాలేజీకి వస్తారు. ఆ ఫ్లెక్సీలను చూసి షాక్ అయిపోతారు. వెంటనే కొంతమంది స్టూడెంట్స్ వచ్చి రిషి సార్ వస్తున్నారట కదా, చాలా హ్యాపీ సార్ అంటూ మహేంద్ర, అనుపమలతో అంటారు. దానికి మహేంద్ర, అనుపమలు షాక్ అవుతూ ఇది మీకు ఎలా తెలుసు, ఎవరు పెట్టించారు అంటూ ఆరా తీస్తారు. వసుధార మేడం పెట్టించారు అంటారు ఆ స్టూడెంట్స్. వెంటనే మహేంద్ర వసు దగ్గరికి పరుగు తీస్తారు. ఏంటమ్మా ఇది అని అడుగుతారు. నేను కాదు, ఆ శైలేంద్ర చేసిన పని మామయ్య ఇది అంటుంది వసుధార. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు రిషి సార్ని తీసుకొని రావడం కరెక్ట్ కాదు. అలా అని తీసుకొని రాకపోతే స్టూడెంట్స్ అంతా చాలా పెద్ద గొడవ చేస్తారు. ఏంటి నాకు ఈ పరిస్థితి, ఇప్పుడు ఏం చేయాలి, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అంటూ వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర వచ్చి నిలబడి ఏంటి వసుధార అంటాడు నవ్వుతూ. వసుధార కోపంగా చూస్తుంది. ఏంటి ఇప్పుడు నన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా నీకు అంటూ నవ్వుతాడు. ఈ రిషి రావడం జరగదు, మొత్తం నాశనం అయిపోతుంది, కాలేజ్ అంతా అల్లకల్లోలం అయిపోతుంది. నేనే దగ్గరుండి మరీ స్టూడెంట్స్ని, లెక్చరర్స్ని రెచ్చగొడతాను. వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చిన అతిథుల్ని కూడా రెచ్చగొడతాను. ఇలా అందరినీ రెచ్చగొడతాను. కాలేజ్తో పాటు నీకు కూడా చెడ్డ పేరు వచ్చేలా చేస్తాను అంటాడు శైలేంద్ర. సరే శైలేంద్ర, నువ్వు ముచ్చట పడినట్లుగానే రిషి సార్ని తీసుకొస్తాను అంటూ షాక్ ఇస్తుంది వసు. ఇక షాక్ అయి చూస్తూ ఉంటాడు శైలేంద్ర. ఏం మాట్లాడుతున్నావు అంటాడు. ఇక వసుధార మాటలకు భయపడి ఏంటి షాక్ అయ్యావా అంటుంది వసు. నువ్వు మాకు ఎవరికి చెప్పకుండా చాలా ఖర్చు పెట్టి ఇన్ని ఫ్లెక్సీలు చేయించావు కదా, నువ్వు ఆ ప్లాన్ చేయడానికి ఎంతో కష్టపడి ఆలోచించి ఉంటావు కదా, అందుకే నీ కష్టాన్ని వృధా చేయకూడదు అని నేను రిషి సార్ని తీసుకొస్తాను అంటుంది వసు. శైలేంద్ర షాక్ అయి చూస్తూ ఉంటాడు. అయిపోయింది శైలేంద్ర, ఈ రోజుతో గేమ్ ముగించేద్దాం. నేను భయపడింది చాలు, నువ్వు భయపెట్టింది చాలు. రిషి సార్ రావడం ఖాయం అంటూ నవ్వుతుంది వసు. వసు మాటలకి రగిలిపోతాడు శైలేంద్ర. ఇక వసు మాట్లాడుతూనే ఉంటుంది. బెస్ట్ సక్సెస్ చేయడం ఖాయం, అందరి ముందు నీ నిజస్వరూపం బయటపడడం ఖాయం. అన్ని ఆధారాలతో సహా నీ నిజస్వరూపం మొత్తం రిషి సార్ ముందు పెడతాను. నువ్వు జైలుకు వెళ్ళడం ఖాయం. అయిపోయింది శైలేంద్ర, ఇక భయపడడం అయిపోయింది. ఈరోజు తాడో పేడో తేల్చుకుందాం, నువ్వా నేనా. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు శైలేంద్ర అంటూ నవ్వుతుంది వసు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.